రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నేడు అనగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు స్థానిక బంగారయ్య కొట్టాల నందు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నేరుగా ఆయన చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పెన్షన్లు తీసుకుంటున్న వారికి ప్రభుత్వం ఇవాళ అనగా శనివారం ఫిబ్రవరి 28వ తేదీన ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందించిందన్నారు. వాస్తవానికి ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పంపిణీ జరుగుతుందని, అయితే రేపు ఆదివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు బ్యాంకులకు సెలవు కావడం వలన లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఒకరోజు ముందుగానే పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారని అన్నారు. నేటి నుంచి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు వెళ్లి నేరుగా పెన్షన్ సొమ్మును అందించనున్నారని అన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాష్ట్రాలలో కూడా ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొన్ని గ్రామాలకు పోయి పెన్షన్ ఇచ్చేదానికి ఆయన కూడా పోయినారు. కాబట్టి మన పొద్దుటూరులో కూడా ఈరోజు పెన్షన్ల కార్యక్రమం 9 నుంచి మొదలుపెట్టి మనము పంచడం జరుగుతుంది. ఈ పొద్దుటూరుకి 14,355 పెన్షన్లు పొద్దుటూరు పట్టణంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ 6,23,04,400 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంత భారీ సంఖ్యలో పెన్షన్లు ఇచ్చే రాష్ట్రము భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ తప్ప ఎక్కడ కూడా లేదు. ఇంత భారీ మొత్తంలో ఎన్నికల్లో ఏమైతే వాగ్దానం చేసినామో ఎన్నికల మరుసటి రోజు నుంచి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పెన్షన్ల కార్యక్రమం దాన్ని సంతకం పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి నెల 1వ తారీఖు ముందు 30 కానీ 31 కానీ ఈరోజు 28 కాబట్టి 28 నెలాఖరు కాబట్టి పంపిణీ చేయడం జరుగుతుంది. భారతదేశంలో అత్యంత అధిక పెన్షన్లు ఇచ్చే రాష్ట్రము ఆంధ్రప్రదేశే. కాబట్టి భవిష్యత్తులో చెప్పిన మాట నిలబెట్టుకునే ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా గుర్తించి ప్రతి ఒక్క ఎన్నికల్లో చెప్పిన వాగ్దానాలు కానీ అన్ని వాగ్దానాలు కూడా నెరవేర్చడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరందరూ ఆదరించి అభిమానించి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల సంక్షేమ ప్రభుత్వం, అభివృద్ధి కార్యక్రమాలన్నీ నిరంతరాయంగా జరిగే ఈ ప్రభుత్వాన్ని గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను.